వెల్కమ్ టు సంప స్టూడియోస్. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఒక నయా జోస్ కనిపిస్తుందా అంటే నిజంగా కొత్త జోస్ కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకు సంబంధించిన సస్పెన్స్ కూడా త్వరలో వీడబోతుందనే సంకేతాలు రావడంతో బీజేపీ క్యాడర్లో ఒక నయా జోస్ కూడా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీకి కొత్త సారథిని ప్రకటించడానికి పార్టీ అధిష్టానం సిద్ధం చేస్తుంది. రేపో మాపో కొత్త అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే అధిష్టానం ఒక సీనియర్ నేత పేరును ఫైనల్ చేసినట్లుగా సమాచారం. అపార అనుభవం గల రాజకీయ నేతలను ఎంపిక చేయడానికి కమలం పార్టీ అభిప్రాయ సేకరణ చేపడుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలను ఎదుర్కొనే ధీటైన నేతకే పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వ్యక్తికే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. గత 3 నెలల నుంచి అధ్యక్షుని ఎంపిక కోసం ఎదురు చూస్తున్న నేతలకు పార్టీ హైకమాండ్ త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 36 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించగా మరో 2 రోజుల్లో మిగతా జిల్లాల సారథులను ప్రకటించే అవకాశం ఉంది. అధ్యక్షుని ఎంపిక కోసం ముఖ్య నేతల అభిప్రాయాలను, ముఖ్యంగా సీనియర్ల సలహాలను స్వీకరించినట్లు సమాచారం. అయితే ఎవరిని ఎంపిక చేసినా సర్దుబాటు చేసుకోవాలి తప్ప పార్టీ పెద్దలపై విమర్శలు చేయవద్దని ఇప్పటికే పార్టీ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైతే తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి కోసం అయితే దాదాపుగా 6 అరడజన్ మంది పోటీ పడుతున్నారు. అయితే కమలం పార్టీని సమర్థవంతంగా నడిపే వారికే ఛాన్స్ కల్పిస్తామని హైకమాండ్ తేల్చి చెప్పింది. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను రచించే వ్యక్తికే కమలం కిరీటం అప్పగిస్తామని బీజేపీ అధినాయకత్వం భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే గత 10 రోజుల నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలకలలాడుతోంది. కొత్త అధ్యక్షుని నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం చేపడతామని వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైకమాండ్ ఎంపిక చేసే అధ్యక్షునితోనే రాష్ట్రంలో అధికారం సాధిస్తామని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చట్టసభలకు ఎన్నికైన వారు సారథి అయితే గెలుపు బాటలు వేయడానికి అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ధీటైన నేతకే ఛాన్స్ ఇవ్వాలని మరికొందరు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు.